ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయుడుపేట ఎల్ఏ సాగరం అరుంధతి వాడనందు సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి కుక్కమల్లి రవి మాదిగ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. మరియు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామస్తులతో సంబరాలు జరుపుకోవడం జరిగింది. కుక్కమల్లి రవి మాదిగ మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో బాధలను అనుభవించి కష్టాలు అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు. అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ వర్గీకరణ సాధించారు. ఆయన మన మాదిగ జాతి కోసం చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంగిపంగి శివ, రవి మాదిగ, నాయుడుపేట మండల ఇన్ఛార్జి మాచవరం సీనయ్య మాదిగ, ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు మొండెం చిన్నచెంచయ్య మాదిగ, గ్రామ ఉపాధ్యక్షులు మొండెం సుబ్బయ్య మాదిగ, ఇల్లుపూరి ఉదయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మొండెం రవి మాదిగ మరియు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మొండెం గోవిందయ్య మాదిగ, మొన్న నరేష్ మాదిగ, మొండెం చంద్రం మాదిగ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గడిచి 31వ సంవత్సరానికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు 60వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎల్ఏ సాగరం అరుంధతి వాళ్ళలో కేక్ కట్ చేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మాదిగ జాతి ముద్దుబిడ్డలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ. రాష్ట్రంలో కృష్ణమాదిగ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు పరిచాడు. అదేవిధంగా వికలాంగులకి మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో 6,000 రూపాయలు పింఛన్ తప్పించాడు. అదేవిధంగా ఆకలి కేకలి కోరులో నిరాహార దీక్ష చేసి రేషన్ పెంపుకి బాధ్యత కల్పించాడు. అదేవిధంగా గుండె జబ్బుల పిల్లలకి ఆయన ఎంతో సేవ చేశాడు. నరసింహ అనే ఒక అమ్మాయి కోసం ఆరోగ్యశ్రీని స్థాపించి ఆరోగ్యశ్రీకి శ్రీహారం చుట్టడం జరిగింది. తెలుగు 2 రాష్ట్రాల్లో ఈరోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి రాజకీయ అధికారాలు కూడా సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కృష్ణమాదిగ గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మాకెంతో త్యాగాన్ని ఇచ్చాడు. మాకెంతో గర్వకారణంగా ఉంది. ఎంఆర్పీఎస్ పేరు చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా, ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఎందుకంటే మేము చేసినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. మాకే కాకుండా ఎస్సీ వర్గీకరణకే కాకుండా ఉన్నత ప్రజలందరికీ కూడా ఉపయోగపడే పథకాలని తీసుకురావడం కృష్ణమాదిగ ముందడుగులో ఉన్నాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ.